ఈరోజు వీడియో ఏంటంటే ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్స్ అనమాట. 22,195 ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్ అంటే వేకెన్సీస్ వచ్చేసి. ఈ ఇవి వచ్చేసి గ్రూప్ డీకి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. మీరు ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు హ్యాపీగా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలానే ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు పెట్టుకోవద్దా అంటే అలా కాదు. మినిమమ్ 10థ్ క్లాస్ ఉంటే సరిపోతుందనమాట. ఇక నేను అఫీషియల్ వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేసి చూపిచ్చాను. ఇప్పుడు మనం నేను ఓపెన్ చేసి చూపిచ్చిన దానిలో డీటెయిల్స్ అన్నీ ఒకే చోట అదొక 74, 80 పేజెస్ వరకుంది. నేను చూపిచ్చింది మీరు ఈజీగా మీకేమేమి అవసరమో అవన్నీ ఉన్నవి. ఒకసారి వెబ్‌సైట్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నేనిప్పుడు చూపిచ్చే దాంట్లో నేను 2 వెబ్‌సైట్‌లున్నవి. మెయిన్ వెబ్‌సైట్ కూడా ఎలా ఓపెన్ చేసి చూపిచ్చాలనేది చూపిస్తాను మీకు. ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఎంత వరకు మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనేది కూడా అన్ని క్లియర్‌గా చూపిస్తాను. ఇక చూడండి ఇప్పుడొచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి నోటిఫికేషన్ 2026 ఔట్ అన్నమాట. ఇది 2000 అంటే 22,185 వేకెన్సీస్ ఉన్నవి. పీడీఎఫ్ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చన్నమాట. ఇక మనం స్క్రోల్ చేసి ముందుకు వెళ్ళినట్టయితే మనకు ఇక్కడ ఫుల్ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ 2026 అనేది కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే అంటే నేను ఈ వీడియోలో అన్ని క్లియర్‌గా ఓపెన్ చేసినాక మళ్ళీ దీన్ని ఒకసారి అఫీషియల్ నోటిఫికేషన్ అంటారనమాట. అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ రెడ్ లైన్ అంటే ఇది అన్నమాట. దీన్ని మనము నెక్స్ట్ మొత్తం వీడియో అంతా చెప్పిన తర్వాత మళ్ళీ ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి 2 కలిపి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి మీరు ఏది క్లిక్ చేయాలనేది నేను చూపిస్తున్నానిప్పుడు. సో, ఇది ఫస్ట్ వన్ క్లిక్ చేయాలి. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్‌లో మనకు అన్నీ ఒకే చోట పెట్టి ఉన్నవి. మీరదంతా ఇన్ని పేజెస్ చూడడం కంటే ఇప్పుడు నేను చెప్పేది మీరు కరెక్ట్‌గా వింటే సరిపోతది. స్కిప్ చేయకుండా మీరు అప్లికేషన్ ఫార్మ్ పెట్టుకోవచ్చనమాట. ఇక ఆహ్, ముందుకు వెళ్ళినట్టయితే రైల్వే గ్రూప్ డి రిక్రూట్‌మెంట్ సీఈఎన్ 9/2025 అని ఉన్నది. సో, ఇక్కడ మనకు వేకెన్సీస్ కనబడుతున్నాయి. ఎన్ని ఉన్నవి ఇది కండక్టింగ్ బాడీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఆర్ఆర్‌బీ ఎగ్జామ్. ఎగ్జామ్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అన్నమాట. ఇక నంబర్ వచ్చేసి ఇందాక చెప్పుకున్నట్టు 09/2025. పోస్ట్ లెవెల్ ఫస్ట్ అన్నమాట. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ కూడా ఇచ్చారు. 22,185 అన్నమాట. సో, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి పోస్ట్‌లకు మనకి ఏవేవి ఉన్నవి ఇందులో అనేది ఒకసారి క్లియర్‌గా ఇక్కడ అన్ని మెన్షన్ చేసున్నది చూడండి. ఇవన్నీ చదువుకోండి. ఎందుకు అనంటే ఇదంతా టోటల్‌గా నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను కాబట్టి మీకు ప్రాబ్లమే లేదు. ఇక కేటగిరీ రైల్వే జాబ్స్ అన్నమాట. స్టేటస్ వచ్చేసి రిలీజ్డ్. రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ మనకెప్పుడు రిలీజ్ చేశారంటే 30థ్ జనవరి రోజు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎప్పటి వరకు 31 జనవరి రోజు మనకు బయటకు తీసుకొచ్చారనమాట. సో, లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 2 మార్చ్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి మీకు. ఇది 2 మార్చ్ 11:59 PM వరకి మనకి అప్లికేషన్ డేట్ పెట్టుకోవచ్చనమాట. సో, నేను పెట్టినాక వీడియో నేను రేపు మార్నింగ్ పెట్టేస్తున్నాను. సో, పెట్టగానే మీరు వీడియోని అప్లికేషన్ పెట్టేసుకోండి. నేను అన్ని వెబ్‌సైట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కాబట్టి. ఇక మళ్ళీ తర్వాత ఏంటి అంటే ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి 4థ్ మార్చ్. 2nd మార్చ్ ఏమో లాస్ట్ అప్లికేషన్ డే. 4థ్ మార్చ్‌నేమో అది కూడా 11:59 PMకి ఉంటుందన్నమాట ఫీ పేమెంట్ అనేది. ఇక అప్లికేషన్ కరెక్షన్ విండో అని ఉన్నది. 5థ్ మార్చ్‌న మనకు అప్లికేషన్ అనేది కరెక్షన్ చేస్తారు. 14థ్ మార్చ్ 2026 11:50 PM వరకి. తర్వాత ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ వచ్చేసి మే 26 అండి. మనకంటే మార్చ్‌లో లాస్ట్ అప్లికేషన్ డేట్ ఉంటే, మార్చ్ 2 లాస్ట్ అప్లికేషన్ డేట్ ఉంటే, మేలో అంటే నేను రేపు పెడుతున్నాను. సో, రేపటి నుంచి అంటే ఆల్‌మోస్ట్ 9థ్ డేట్ నాడు పెడుతున్నానన్నమాట. ఒకసారి చూద్దాము. సో, రేపు 8థ్ డేట్. సో, 8థ్ డేట్ నాడు నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. అంటే మీకు ఆల్‌మోస్ట్ 2 మంత్స్ టైమ్ ఉంది. ఇంకా మీరు బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఆల్రెడీ ప్రిపరేషన్‌లోనే ఉంటారు. మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి. కానీ మీకు 2 మంత్స్ ముందు ఇది రిలీజ్ చేశారు కాబట్టి హ్యాపీగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లోనే చేసుకోవాలి.
ఇక ఆర్ఆర్‌బీ గ్రూప్ డి డేట్ వచ్చేసి మే 26 మళ్ళీ చూపిస్తున్నాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి రౌండప్ చేసి చూపిస్తాను. ఇది అన్నమాట మనకు మెయిన్ కావాల్సింది. దీనికి మనకు ఏమేమి ఎగ్జామినేషన్ గ్రూప్ డి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్క దానిలో సీబీటీ ఉంటది కాబట్టి మీరు మినిమమ్ కంప్యూటర్ నాలెడ్జ్ అది తెచ్చుకోండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట. అది ఒకసారి చూసుకోవాలి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయిన వాళ్ళకి అన్నమాట ఈ జాబ్స్ అనేవి. అంటే వాళ్ళకి అని కాదు, మినిమమ్ 10th వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మినిమమ్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ అన్నమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-33 ఏజ్ వరకు ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను. ఏజ్ అనేది మనకు 18 టు మినిమమ్ జనరల్ వాళ్ళకి అన్నమాట. సో, ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ వీళ్ళందరికీ 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంటది. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. సో, ఇది అన్నమాట. రైల్వే డి అంటే గ్రూప్ డి సాలరీస్ వచ్చేసి 18,000 ప్లస్ అలవెన్సెస్ ఉంటవి. ఇక్కడ మనకిచ్చారు. అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చేసి ఇది అన్నమాట. ఇది అఫీషియల్ వెబ్‌సైట్. సో, దీనికి మీకిక ఏమైనా డౌట్ ఉంటే దీనికి గూడా ఏమైనా డౌట్ ఉంటే దీనిలో మీరు చెయ్యొచ్చనమాట. ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చనమాట. సో, ఇక ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఫుల్ నోటిఫికేషన్ అని ఇదంతా చదవాల్సింది ఏమీ లేదు. నేను మెయిన్ ఎగ్జామ్ డేటు, ఏజ్ లిమిట్ అవన్నీ చెప్పాను కాబట్టి అవి చూసుకోండి. ఇందులో వేకెన్సీస్ ఎన్నున్నవనేది ఇక్కడ చూపిస్తున్నది. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వేకెన్సీస్ 2026 పోస్ట్ వైస్‌గా అసిస్టెంట్ బ్రిడ్జ్ అన్నమాట. పోస్ట్ నేమ్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉన్నవి. సో, అసిస్టెంట్ బ్రిడ్జ్‌కు 557 మొత్తం టోటల్‌గా ఉంటే యూఆర్‌కు 228, ఓబీసీకి 134, ఎస్సీకి 83, ఎస్టీకి 40, ఈడబ్ల్యూఎస్‌కి 72 ఇలా ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ మనకొచ్చేసి టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 195 ఉన్నాయి కదా! సో, అదే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత మళ్ళీ ఇందులో గ్రూప్ డి వేకెన్సీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వెస్టర్న్ రైల్వేలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, వాళ్ళ యూఆర్ వాళ్ళకెంత, ఓబీసీకెంత ఇవన్నీ ఉన్నాయి. నార్త్ వెస్టర్న్ రైల్వేలో, తర్వాత సౌత్ వెస్టర్న్ రైల్వేలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వేకెన్సీస్ అన్నీ అంటే ఇది అంతా అప్లికేషన్ ఫార్మ్ నేను లింక్ ఇస్తాను కాబట్టి మీరు వన్ బై వన్ నీట్‌గా ఓపిక తెచ్చుకొని ఒక రూమ్‌లో కూర్చొని ఎంత డిస్టర్బెన్స్ లేకుండా చదువుకోండి. ఇక్కడ ఇచ్చారు మళ్ళీ ఒకసారి ఏజ్. కేటగిరీ ఏజ్ లిమిట్ ఎలా ఉండాలి? జనరల్ వాళ్ళకు 18-33, ఓబీసీకి 18-36 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 38. ఓబీసీకి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ ఉంటుంది. అదైతే తెలుసు. మళ్ళీ గూడా చూపిచ్చాను. ఒకసారి మళ్ళీ రౌండ్ అప్ చేసి చూపిస్తాను. ఇది అన్నమాట. సో, ఒక్కసారి చూసుకోండి. ఇవి చూసుకుంటే సరిపోతది. తర్వాతేంటి విజువల్ యాక్టివిటీ అన్నమాట. మెడికల్‌కి స్టాండర్డ్‌కి సంబంధించినవి. ఇవన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు ఎలా ఉంటవి. తర్వాత దీనికి ఫీ ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఇది కేటగిరీ జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 500 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అండ్ ఈబీసీ ఫీమేల్స్‌కి, ట్రాన్స్‌జెండర్‌కి 250 రూపీస్ ఉంటుంది. నేను చెప్పాను కదా! మనకు ఈ జనరల్ ఓబీసీకి మాత్రం 500, మిగతా అందరికి 250 రూపీస్ ఉంటుంది. సో, ఇది అన్నమాట. సో, జనరల్ ఓబీసీ candidates will get 400 refunded after appearing in CBT. మనకు రీఫండ్ అయిపోతుందన్నమాట. జనరల్ ఓబీసీ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, విమెన్, వీళ్ళందరూ ట్రాన్స్‌జెండర్ వీళ్ళందరికీ ఉన్నాయి కదా! 250 రూపీస్ కూడా రీఫండెడ్ ఆఫ్టర్ అపియరింగ్ CBT టెస్ట్. సో, మీరు ఏవైతే ఫీ పేమెంట్ చేశారో జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకు 500 మనం అందులో పే చేస్తే, ఎగ్జామ్ ఫీ పే చేస్తే 400 రూపీస్ మాత్రమే రీఫండ్ అవుతుంది. 100 రూపీస్ వాళ్ళే ఉంచేసుకుంటారు. ఇక మళ్ళీ ఈ ఎస్సీ, ఎస్టీ ఫీమేల్స్‌కి మాత్రం 250 ఉంటుంది. అది 250 టోటల్‌గా మనకు రీఫండ్ అయిపోతుందన్నమాట. ఇక ఇక్కడికొచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇవన్నీకి సంబంధించినయి ఆల్రెడీ మనం చూసుకున్నాము. కానీ మీరు చూసుకోండి ఎగ్జామ్ డేట్, నంబర్ ఆఫ్ క్వెషన్స్, మార్క్స్ అన్నమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి. జనరల్ సైన్స్ 25 మార్క్స్ రావాలి. మ్యాథమెటిక్స్ 25 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కూడా 30 ఇలా అన్ని మార్క్స్ ఒకసారి చూసుకోండి. మొత్తం 100 మార్క్స్ పేపర్ అన్నమాట. ఇక్కడ రాసి ఉంది. సో, ఇవన్నీ మీరు 1కి 2 సార్లు బాగా చదువుకోండి. నేను మీకు ఏవి అవసరమో అవన్నీ నేను చూపిచ్చాను. ఇక ఒక్కసారి నేను అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూపిస్తాను. మనం అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. దీన్ని ఇలా క్లిక్ చేస్తే
మీకు ఇది చూడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అన్నమాట. డీటెయిల్స్ ఇక్కడ అన్ని ఎంప్లాయీస్ ఎలా ఉన్నవనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. సో, ఇది అన్నమాట. ఇది క్లియర్‌గా ఉంది. సో, 74 పేజెస్ ఉంది. సో, 74 పేజెస్ మీరు కావాలి అనుకుంటే ఇది చూసుకోవచ్చు. నేను ఈ 2 మీకు అంటే ఇప్పుడు ఫస్ట్ లింక్ ఇవ్వగానే ఇది ఓపెన్ చేసేస్తే వస్తుంది గదా! సో, ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి. మళ్ళీ ఇక్కడ అన్నీ ఇచ్చారు. నేనిప్పుడు ఫస్ట్ చూపిచ్చింది ఏంటి అంటే, అన్నీ కలిపి ఒక పేజీలోనే అన్నీ మనకు కవర్ చేశారు. ఏజ్ లిమిట్ కావాలి మనకు, ఫీ ఎంత పే చేయాలి, తర్వాత ఎలాంటిది ఎగ్జామినేషన్‌కి క్వాలిఫికేషన్ ఏంటి, 10థ్ క్లాస్ కదా! సో, ఇవన్నీ ఒకచోట ఇచ్చారు. కాబట్టి నేనది చూపిచ్చి దీంట్లోకి గూడా మీరు వెళ్ళండి. ఇది గూడా ఒకసారి చూసుకోండి. ఇది అన్నమాట. ఒక్కసారి నేను కనిపించి మాట్లాడతాను చూడండి. ఇదంతా ఓపెన్ 74 పేజెస్ మీరొకసారి చదువుకోండి. ఓకేనా అండి? ఒకసారి లైవ్‌లో మాట్లాడదాం. ఇక మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసారు కదండీ! మీకు ఎంత డీటెయిల్డ్‌గా మీకు ఏది అవసరమో నేనది అంతా ఓపెన్ చేసి చూపిచ్చాను. దీంట్లో అది ఒక్కొక్కటి 74 పేజెస్, 80 వరకు ఉన్నవి. 2 వెబ్‌సైట్లున్నాయి. అఫీషియల్ వెబ్‌సైట్ 74 పేజెస్ ఉన్నవి. సో, అన్నీ అప్లికేషన్ ఫార్మ్ కూడా ఓపెన్ చేసి చూపిచ్చా. అంటే మనం ఎగ్జామ్‌కు అప్లికేషన్ పెట్టుకోవాలి కదా! సో, ఇది ఆన్‌లైన్‌లోనే కాబట్టి ఆ ఫార్మ్ కూడా ఉంది. అదంతా క్లియర్‌గా వన్ బై వన్ ఒక రూమ్‌లో మీరు కూర్చొని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు 10థ్ క్లాస్ క్వాలిఫికేషనే కాబట్టి ఈజీగా అంటే సైలెంట్‌గున్న ప్లేస్‌లో కూర్చొని మీరిదంతా 2 వెబ్‌సైట్‌లు ఓపెన్ చేసి చూసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో ఫుల్‌గా ఇచ్చేస్తాను. ఇక మనం తెలుసుకోవాల్సింది దీనికి మెయిన్ వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 మినిమమ్, 33 మాక్సిమం అండి. సో, ఇదొకటి. దీనికి క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. మళ్ళీ ఇంకొకటేంటంటే దీంట్లో ఫీ పే చేయాల్సింది జనరల్ అండ్ ఓబీసీ ఉంటారు కదా! సో, వాళ్ళు మాత్రం రూ. 500 పే చేయాలి. నెక్స్ట్ నేను అందులోనే వెబ్‌సైట్‌లోనే ఓపెన్ చేశాను కానీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాననమాట. 500 పే చేసిన తర్వాత వీళ్ళకెవరికి ఓబీసీ అండ్ జనరల్ వాళ్ళకి మనకు రీఫండ్ రూ. 400 అవుతావండి. ఎప్పుడైతే మనం సీబీటీ టెస్ట్ అటెంప్ట్ చేసిన తర్వాతనే అవుతది. ఈ మామూలుగా ఎస్సీ, ఎస్టీ ఉంటారు కదా! ఫీమేల్స్, ట్రాన్స్‌జెండర్స్ వీళ్ళంతా ఉంటారు కదా! సో, వాళ్ళకి మాత్రం 250 వాళ్ళు పే చేయాల్సుంటుంది ఫీ. ఆఫ్టర్ సీబీటీ టెస్ట్ మళ్ళీ ఆ 250 కూడా రీఫండ్ అయిపోతుందనమాట. సో, ఎగ్జామ్ డేట్ అన్నీ నేను చూపిచ్చాను కదా! మనకు మే 6థ్‌లో మీకు ఎగ్జామ్ ఉంటుందనమాట. అంటే మీకు ఆల్‌మోస్ట్ 2 మంత్స్ ముందు నేను ఈ నోటిఫికేషన్ పెట్టేస్తున్నాను. అంటే మీకు ఈజీగా 2 మంత్స్ సీబీటీ టెస్ట్ కొంచెం ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ కొన్ని మోడల్ పేపర్స్ తీసుకొని ఒక 100 మోడల్ పేపర్స్ మీరు చెయ్యొచ్చు నాకు తెలిసి. అలా చేసుకోండి. తర్వాత మనకొచ్చేసి దీంట్లో ఫీ డీటెయిల్స్, ఫీ ఎప్పుడు పే చేయాలి అనేది కూడా నేను క్లియర్‌గా చెప్పాను. ఇప్పటికి వీడియో చాలా లెంథీ అయిపోయిందండి. అంటే అన్నీ చూపిచ్చాలి కదా! సో, చాలా లెంథీ అయిపోయింది. అయినా అన్నీ క్లియర్‌గా చూపిచ్చాను. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో రాయండి. నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాననమాట. ఇది ఈ రోజుకి సంబంధించిన ఓన్లీ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్‌తో ఉండే ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ 22,185 వేకెన్సీస్ అంటే అందరు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ వస్తుందండి. మీరు ఎక్కడ మిస్ చేయకుండా నేను పెట్టగానే మీరు అప్లికేషన్ అఫ్‌కోర్స్ నేనిప్పుడు నైట్ 11:30 అలా అవుతుంది. వీడియో చేస్తున్నాను. రేపు మార్నింగ్ 8:00 పెట్టేస్తాను. లేదు అంటే ఇప్పుడే పెట్టేసేదాన్ని. సో, రేపు మార్నింగ్ 8:00 నేను పెడతాను. తప్పకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.